హలో అండి, నాన్ వెజ్ లవర్సా మీరు? అయితే ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఫస్ట్ మనము ఒక కుక్కర్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసుకొని, కొన్ని పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఒక టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. మెత్తబడిపోయిన తర్వాత ఇందులోకి మనము మటన్ పీసెస్ని వేసుకొని ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలండి. మగ్గిపోయిన తర్వాత వాటర్ ఇలా మనకి తేలుతాయి. ఇలా ఇప్పుడు మనము ఇందులోకి 2 స్పూన్స్ కారం యాడ్ చేసేసుకొని ఒక స్పూన్ ధనియా పౌడర్, కొంచెం కొబ్బరి పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడే కొంచెం మూత పెట్టేసుకొని మళ్ళీ మగ్గించిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ రానిస్తే కుక్ అయిపోయి ఉంటుందండి మటన్ బాగా. తర్వాత ఇందులోకి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అనేది రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.